లేడీస్ కి బస్ ఫ్రీ పెట్టారు కదా, ఉమ్. దీని వల్ల ఏమైనా ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉన్నాయా ప్రజలకి? ఇది మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోనా, ఇప్పుడు ఒక బస్సులో ఒక మాక్సిమం పేదోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఒక పటంచెరు పోవాలన్నా కూడా, ఇక్కడ నుంచి ఒక సికింద్రాబాద్ పోవాలన్నా, ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట పోవాలన్నా, వాళ్ళు ఒక దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటే ఒక యాదగిరిగుట్ట పోయి వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి. అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉన్నది, వాళ్ళు ఒక యాదగిరిగుట్ట పోయి దేవుని దర్శనం చేసుకొని రావచ్చు. అంటే చాలా మంచి పని చేసింది అదొకటి. బస్సు అనేది అది చాలా అంటే ఇప్పటిదాకా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏ బస్సు కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఫ్రీ చేయలేరు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఒక బస్సు ఫ్రీ చేయడం అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మందికి జర్నీ చేయడంలా, పోవడం రావడంలా కూడా వాళ్ళ అమౌంట్ కట్టకపోవడం కానీ, పైసలు పెట్టకపోవడం కానీ, అంత దగ్గర పైసలు ఉండే పోనీలకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక బస్సు ఫ్రీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక సోనియా గాంధీ ఒకటి మంచి పని చేసింది. ఒక రేవంత్ రెడ్డి వచ్చేసి 6 స్కీమ్తో మేము జనాలకి ప్రొవైడ్ చేస్తామని వచ్చారు అనమాట. ఓన్లీ ఒకటి మాత్రమే అయినా, ఇంకా గ్యాస్ కానీ లేడీస్ సంబంధించి అమౌంట్ ఇంకా ఏం రాలేదు. దీని గురించి మీరేమంటారు? అంటే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దగ్గర ఒక 4 నెలలు, ఒక 5 నెలలు అవుతుంది, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది. అంటే అది చేయాలంటే కూడా టైం పడుతుంది. ఏదైనా మనం అనుకున్నంత మాత్రం కాదు. అది పైనుంచి ఏదైనా వస్తే, ఏదైనా ముందుకు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏదైనా అయిన పనులు చేస్తాను సక్సెస్ఫుల్ చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ బస్సు అన్నారు, మాట ఒప్పుకురు ప్రజల ముందులా కాంగ్రెస్ వాళ్ళు. అది రియల్ గా కూడా బస్సు అనేది ఫ్రీ ఇచ్చారు. ఓకే, అది ఒక సక్సెస్ఫుల్ అయింది. అది ఒకటే ఉదాహరణ తీసుకోండి. ఎందుకంటే నువ్వు ఏ పనులు కాకపోతే నీకు బస్సు కూడా ఫ్రీ రాకపోతుండే, అంతే కదా. ఓటేసిన తర్వాత నీకు ఏది కూడా ఫ్రీ రాకపోతుండే, అంటే నీకు బస్సు కూడా నీకు ఫ్రీ ఇచ్చారు. అంటే నెక్స్ట్ గ్యాస్, మన సిలిండర్ ఇప్పుడు ఎంత అన్నారు, సిలిండర్ 500 రూపాయలు, అది కూడా వస్తుంది. అంటే ఒకటొకటి చేసుకుంటూ వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మనం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తేనే కదా, ఇలా అలా చేస్తేనే ప్రజల లోపలికి పోతారు. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ గెలిచేటట్టు చూసుకుంటారు. ఎవరైనా గెలిచిన తర్వాత ఈ పని చేయొద్దని ఏ సీఎంకి ఉండదు, ఏ ప్రభుత్వంకి ఉండదు. చేయాలి, ప్రజల వరకు పోవాలి, వాళ్ళ మనసులో ఎప్పటికి నిలిచిపోవాలనే ఉంటారు. కానీ ఎప్పుడు చేయకుండా ఉండాలని ప్రజలకు ఉండరు. ఎందుకంటే ప్రజల మీదనే ఓట్లేస్తే గెలుస్తారు. కాబట్టి ప్రజల కోసం వాళ్ళకి చేస్తేనే రేపటి పేరు ఉంటుంది వాళ్ళ కాంగ్రెస్. అంటే నెక్స్ట్ గ్యాస్, మన సిలిండర్ ఇప్పుడు ఎంత అన్నారు, సిలిండర్ 500 రూపాయలు, అది కూడా వస్తుంది. అంటే ఒకటొకటి చేసుకుంటూ వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మనం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తేనే కదా, ఇలా అలా చేస్తేనే ప్రజల లోపలికి పోతారు. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ గెలిచేటట్టు చూసుకుంటారు. ఎవరైనా గెలిచిన తర్వాత ఈ పని చేయొద్దని ఏ సీఎంకి ఉండదు, ఏ ప్రభుత్వంకి ఉండదు. చేయాలి, ప్రజల వరకు పోవాలి, వాళ్ళ మనసులో ఎప్పటికి నిలిచిపోవాలనే ఉంటారు. కానీ ఎప్పుడు చేయకుండా ఉండాలని ప్రజలకు ఉండరు. ఎందుకంటే ప్రజల మీదనే ఓట్లేస్తే గెలుస్తారు. కాబట్టి ప్రజల కోసం వాళ్ళకి చేస్తేనే రేపటి పేరు ఉంటుంది వాళ్ళ కాంగ్రెస్.